150 వసంతాల వందే మాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా గారు, ఇతర అధికారులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నెక్స్ట్ నవంబర్ 7 వరకు సార్. అయితే ఇంతకు ముందు మనం ఉందే మాత్రం 4 చరణాలుగా 2 చరణాలే పాడేవాళ్ళం సార్. మిగతా 4 చరణాలు కూడా ఇప్పుడు పాడాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది సార్. ఇది బంకిం చంద్ర చటర్జీ గారు సార్. మొట్టమొదట 1875లో అక్షరనవమి రోజున ఈ పాటను ఆయన రాయడం జరిగింది సార్. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి పాలనా విధానం మీద. తరువాత ఆయన 1873 ఆ ప్రాంతంలో ఈయన సబ్ డివిజనల్ ఆఫీసర్ సార్. ఇతను వెళుతూ ఉంటే సైనికులు అంటే బ్రిటిష్ సైనికులు క్రికెట్ ఆడుతుంటే ఈ దారిని వెళ్ళటానికి వీల్లేదని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది మెయిన్ రహదారి, నేను ఎందుకు వెళ్ళకూడదని ఈయన అడిగితే ఆయన తిరిగి అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ కొట్టడం జరిగింది సార్. అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టులో అతన్ని క్షమాపణ చెప్పమని చెప్పారు. అప్పుడు అతను క్షమాపణ చెప్పిన తర్వాత ఇతనికి థ్రెట్ కూడా ఉందనేటువంటి ఉద్దేశంతో రాజా జోగేంద్ర నారాయణ గారు వారి ఇంటికి రమ్మని కొన్ని రోజులు చెప్పారు. ఆ టైంలో భారతీయులటువంటి అవమానాలు పొందుతున్నారనేటువంటి భావంతో ఈ పాటను రచన చేశారు సార్. అది 1980లో ఆనందమఠం అనేటువంటి నవల్లో చేర్చారు సార్. ఈ ఆనందమఠం నవలకు ముందు ఇది ప్రేరణ కాళికా. ఈ పాటను కూడా దాంట్లో ఉండడం వల్ల కొంతమంది ఏం చేశారంటే కాళికాదేవిని హిందూ మతంగా చూస్తున్నారు, మేము ముస్లిమ్స్ ఉన్నాం కదా అనే ఉద్దేశంతో మనకి కాంగ్రెస్ మహాసభలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడినప్పుడు ఫస్ట్ 2 చరణాలు పాడి అక్కడితో ఆపారు. దాన్ని 1950లో ఆమోదించారు. అప్పటి నుంచి ఆ 2 చరణాలతోనే మనం నడుపుతున్నాం. అయితే మొన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ మీ స్టేట్ నుంచి యూనిక్గా ఏం చేస్తున్నారు ఈ ఉద్యమం అంటే ఉందే మాత్రం చిత్రేట్ చేసాం, మా సీఎం గారు ఇనాగరల్ చేస్తున్నారని చెప్పారు సార్. ఇది నేను చేసిన పెయింటింగ్ సార్. భారత మాత నీకు వందనం యాక్రిలిక్ కలర్స్. ఈ పాటను వందే అంటే వందనం, మాతరం అంటే భారత మాత. భారత మాత్రం ఒక శక్తి స్వరూపుడిగా బంకిం చంద్ర చటర్జీ గారు తన యొక్క రచనలు పెట్టడం జరిగింది సార్. సుజలాం సుఫలాం గలగల పారే ప్రవాహాలతో రుచికరమైనటువంటి ఫలాలతో ఉండేటువంటి భారతదేశం అని ఆయన పాటలో చేసినటువంటి ఇది సార్. మలయజ శీతలం, మలయ మారుతముల చల్లని గాలులు భారతదేశంలో ఉంటాయి. ప్రకృతి ఆ విధంగా ఉంటుంది. ప్రకృతి ఒక దేవతతో పిలుస్తూ చేసినటువంటి ఇది సార్. సస్యశ్యామలమైన దేశమా నీకు ఉండాలి. సస్యశ్యామలం మాతరం, సూర్యుడు, పండ్లు ఇవన్నిటితో భారతదేశం కళకళలాడుతుంది అనేటువంటి భావాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది సార్. శుభ్రజ్యోత్స్న పులకతయామని, తెల్లని వెన్నెలను కలిగినటువంటి రాత్రుళ్ళు భారతదేశంలో ఉన్నాయి అనేటువంటిది ఆయన చాలా భావయుక్తంగా ఆ రోజున రచనలో పెట్టడం జరిగింది సార్. పుల్లక సుమిత దుమదల శోభిని, వికసించిన పువ్వులతో పచ్చని చెట్లతో భారతదేశం ఎప్పుడు అలరారుతూ ఉంటుంది, ప్రకృతి దేవత ఆ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ చరణంలో చెప్పారు సార్. తర్వాత సుహాసినం సుమధురం భక్షిణం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, స్వచ్ఛమైన నవ్వులు మధురమైనటువంటి మాటలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటిది ప్రకృతి దేవత భారతవనం. ఇక్కడ వరకు మనకి పాడుకుంటాం సార్. ఇక నుంచి జరిగేది ఇప్పుడు ఇంక్లూడెడ్ 6 చరణాల్లో. అదేంటంటే అబలాకయను మా ఏతో బలే బహుబలా దారిణం నమామి ధారిణం, అవలకు బల శక్తిని బహుశక్తులు ధరించిన మాత నీకు నమస్కారం. ఎవడు వచ్చినా శత్రువు లాంటి వాడు వచ్చినా ఈ దేశాన్ని ఏమీ చేయలేడు అనే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన హస్వాన్ని చేతులు ఈ 2 ఆయుధాలను పెట్టి మనం భరతమాతని ఆ విధంగా పిక్చరైజ్ చేసాం సార్. త్వం హ్యూం దుర్గా దశ ప్రహరణం దారిణి కమల కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామిత్వం, 10 ఆయుధములు చేతబట్టిన దుర్గవి. ఇక్కడే అబ్జెక్షన్ వచ్చింది సార్. జన్నా గారు అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను మనకి కట్ చేశాను అనమాట. కాళికాని వెస్ట్ బెంగాల్ ఇది కాబట్టి దాన్ని ఊహిస్తూ అన్నీ ఇది పెట్టి, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో ఇది, 10 చేతులతో లక్ష్మి, ఇవన్నీ. వీళ్ళంతా కూడా ఉంది మాత్రం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క ఉద్యమం 1905లో ముఖ్యంగా ఆంధ్రాలో గాడిచర్ల హరిసర్వోత్తమ గారు రాజమండ్రిలో ఒక పెద్ద ఉద్యమంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శ్యామలం సరళం సుస్మితం భాషితం
ధరణిం వరణిం మాతరం, అద్భుతమైనటువంటి భరతమాత నీకు వందనం అనేటువంటి విషయాన్ని మనం పబ్లిక్ ద్వారా చూపించాం సార్. ఇది మనం పిక్చరైజ్ చేసాం సార్, ఎంటైర్ కంట్రీలో ఎక్కడ లేదు. తమరే ఇనాగరేట్ చేశారు, ఇది రేపు అప్లోడ్ చేస్తాం సార్. మనం మాత్రం చేసాం, ఇది మనమే చేశారు. నేను వేసిన పెయింటింగ్ సార్ ఇవన్నీ. ఐ హావ్ డన్ ఆల్ ది పెయింటింగ్స్. ఇది ఒక సాంగ్ ఫస్ట్ టైం జరిగింది సార్, ఇది అందుకే అప్లోడ్ కూడా చేస్తున్నాం. అంటే పెయింటింగ్ రూపంలో చూపించారు, పెయింటింగ్ రూపంలో మొత్తం పబ్లిక్ కూడా అది తెలుస్తుంది కదా సార్. ఇప్పటి వరకు అది సంస్కృతంలో ఉంది, అర్థం కాదు. ఇది ఒక సీరియల్గా కూడా వచ్చింది సార్. తర్వాత ఇది ఆయన హౌస్ సార్, ఆయన సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ సార్. 12వ సమావేశం 1896లో ఈ గీతాన్ని పాడడం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు లీడర్స్గా ఇది రావడం జరిగింది. Total sir 1 year program, Chairman. November so first 7th phase is 7th to 14th. Tavata sir January 19th to 26th. Tavata Har Ghar Tiranga August, and then again November. చూసాది. ఈనాటి 150 వసంతాల వందే మాతరం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈ దేశం నా గర్వం, ఈ నేల నా తల్లి, ప్రతి హృదయంలో వందే మాతరం భావం, దేశభక్తి భావం మారుమ్రోగాలి. మాతృభూమిని స్మరించుకునే రోజు, మాతృ స్వరాన్ని మ్రోగించే రోజు. వందే మాతరం ఈ మంత్రం మన హృదయాలను నిత్యం ఆవహింపచేస్తూనే ఉంటుంది. ఈ స్ఫూర్తిదాయక సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విజన్ ఉన్న నాయకులు, యువతలో ఆత్మవిశ్వాసం కల్పిస్తున్న నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ కోరుతున్నాం.